కాన్ఫరెన్స్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, అసలు ఏం జరిగింది? స్వర్ణ, ఈ రోజు సోనియా పుట్టినరోజు వేడుకలను డిసిసి కార్యాలయంలో జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి బాలదాస్ తో సహా ప్రభుత్వ విప్ ద్రోణరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ తదితరులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జరుపుకొని కేక్ కట్ చేసేటువంటి క్రమంలో 28వ వార్డు కార్పొరేటర్ లక్ష్మి భర్త రాము క్రమంలో అక్కడ చేరుకున్నారు. రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంటే, రాష్ట్రం రెండుగా విభజించినటువంటి ఆవేదనలో, ఆక్రోశంలో ప్రజలందరూ ఉంటే దానికి కారణమైనటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి లేదని చెప్పి ఆయన అడ్డం జరిగిన పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఆయన నోరు మూసి బయటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో రాము కిరణ్ కుమార్ రెడ్డి వర్దిల్లాని, సోనియా గాంధీ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ వర్దిల్లాలంటూ నినాదాలు చేసిన దృశ్యం కనపడుతుంది. ఈ మొత్తం గొడవ జరుగుతున్నంతసేపు మంత్రి బాలరాజుతో సహా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా నిరుతులై నిలబడిపోయినటువంటి దృశ్యం మనకి అక్కడ స్పష్టంగా కనపడుతుంది. దీని మీద మంత్రి బాలరాజు గారిని ఎవరు కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పక్క విద్రోహ దినంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున జరుపుకున్నట్టు ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అంత అవసరమా అన్నటువంటి ఒక వాదన కూడా కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మరోవైపు వినపడటం ఈ సందర్భంగా గమనార్హం. స్వర్ణ, థ్యాంక్ యూ సతీష్. చాలా బాధపడుతుంది చెప్తా ఆగండి సార్. సోనియా గాంధీకి ఇది చాలా ఆగండి, చాలా తప్పు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ డౌన్ డౌన్ సోనియా గాంధీ సీనియర్ కాదు వద్దు పార్టీ చాలా బాధపడుతున్నాం. చాలా దుఃఖపడుతున్నాం. సోనియా గాంధీ గారు, మీరు ముఖ్యంగా తెలంగాణ రద్దు చేసుకొని సమైక్య ఆంధ్రగా ఉంచితే ఆంధ్రప్రదేశ్